పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామముల మీ అందరికీ శుభములు. ఈరోజు నేను మీకు నేర్పించబోయే సంగతి ఏంటంటే, వేదాల ద్వారా సృష్టికర్తను తెలుసుకొనుట అనేది అంశం. ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర మత గ్రంథాలు ఉన్నాయి. అలాగే మన దేశంలో మనకి వేదాలు, దైవ గ్రంథాలు, వీటి ద్వారా మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. మన వేదాంతం ఏం చెబుతుందంటే, ముక్తికోపనిషత్తు 2:65 చదువుతున్నాను. 4 వేదములను సమస్త శాస్త్రములను పలుమార్లు చదివినను సృష్టికర్తను గురించిన అనుభవం లేని యెడల గరిటె పాకము యొక్క రుచి ఎరగజాలనట్లు మనుజుడు సృష్టికర్తను గురించిన అనుభవం జ్ఞానమును పొందలేడు అని ఉంది. అంటే మనం ఈ గ్రంథాలన్నిటి ద్వారా సృష్టికర్తను తెలుసుకోవాలి ఈ గ్రంథాలలో అని తాత్పర్యం. మరలా ముండకోపనిషత్తు 1:5 చదువుతున్నా. చతుర్వేదములు, శిక్షాకల్పము, వ్యాకరణము, వేదపద జ్ఞానము, ఛందస్సు, జ్యోతిష్యము, వేదాంగములు మొదలగు వాటిని గుర్చిన జ్ఞానము 2వ తరగతికి చెందినదై విద్య ఉన్నది. మరణానంతరం ఏ విద్య వలన మానవుడు మోక్షమును పొందగలడు, అది అతి శ్రేష్టమైన మొదటి తరగతి విద్య ఉన్నది. ఈ గ్రంథాలను చదివి గ్రంథాలలో నుంచి దేవుణ్ణి తెలుసుకోవాలి. చనిపోతే మోక్షానికి పోయే మార్గాన్ని గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవాలి అని మన ఋషులు చెబుతున్నారు. అలాగే కేనోపనిషత్తు 2:5 చదువుతున్నా. ఈ లోకంలో ఉండగానే దేవుణ్ణి తెలుసుకోవాలి, అప్పుడే నిజమైన జీవితము దొరుకుతుంది. ఇక్కడ దేవుణ్ణి సాక్షాత్కరించుకోకపోతే గొప్ప వినాశనం కలుగుతుంది. జ్ఞానవంతులైన వారు సర్వజీవులలో దాగి ఉన్న దైవాన్ని తెలుసుకొని ఈ లోకాన్ని విడిచిన తర్వాత మోక్షాన్ని పొందెదరు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ వేదాల ద్వారా దేవుణ్ణి తెలుసుకోవాలి అని మన వేదాంతం యొక్క తాత్పర్యం. అయితే మన వేద ఋషులు తపస్సులు చేసి వాళ్ళ తపోజ్ఞానం ద్వారా, వాళ్ళ భక్తి ద్వారా దేవుని గురించిన సత్యాలు చాలా వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు దేవుడి దగ్గరకు వస్తున్నాం. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నారు అనేది మన మేధస్సుకి కాలాన్ని నిర్ణయించడం మనకి సాధ్యం కాదు. కొన్ని బియాండ్ అవర్ బ్రెయిన్ ఉంటాయన్నమాట, మన మెదడుకి అతీతమైనవి. ఇప్పుడు ఈ ఋషులు ఇక్కడ ఋగ్వేదం 10వ మండలం 129వ సూక్తం 1-2 మంత్రాలలో దేవుడు ఎప్పటి నుంచి ఉన్నారో చెబుతున్నారు. ఒకప్పుడు జీవరహితములు జీవసహితములు ఏమీ లేవు, లోకము పుట్టలేదు, ఆకాశము లేదు, నక్షత్ర గోళములు లేవు, అగాధ జలములు లేవు, వాటిని కప్పి ఉంచినది లేదు, ఆనందము లేదు. ఆ కాలములో మరణము లేదు, జీవము లేదు, పగలు లేదు, రాత్రి లేదు. స్వయంభవుడైన దేవుడు తన బలము ద్వారా ఈ ఉన్నవాటిని ఆయన కలుగజేయక ముందు ఆయన తప్ప మరేమీ లేదు. కాబట్టి దేవుడు ఎప్పటి నుంచి ఉన్నారు ఏమిటంటే, ఈ ఆకాశ మహాకాశాల్లో భూమి మీద ఉన్నటువంటి సృష్టి ఏమీ లేనప్పటి నుంచి దేవుడు ఉన్నారు. ఆయన కాలాన్ని వయసుని కొలవడం మనకి అసాధ్యం, దాన్ని ఆయనకే మనం వదిలేయాలి. ఇప్పుడు ఈ దేవుడు ఎలాంటి వారు అనేది ఒక మాట చదువుతున్నాం. యజుర్వేదము 40వ అధ్యాయము 8వ మంత్రాన్ని చదువుతున్నా. దేవుడు సర్వాంతర్యామి, స్వచ్ఛమైన వాడు, నిర్మలుడు, శరీరము లేనివాడు, వ్యాధి బాధలు లేనివాడు, శరీర స్వభావం లేనివాడు, పరిశుద్ధుడు, పాపరహితుడు, జ్ఞానవంతుడు, ఆలోచనకర్త, సమస్త ప్రపంచమును పర్యవేష్టించినవాడు, స్వయంభవుడు, నిత్యులకు తన జీవుల కొరకు తగినట్లు వ్యవస్థనొచ్చను. కాబట్టి దేవుడు మానవుల లాంటి వాడు కాదు. శరీరము లేదు, వ్యాధి బాధలు లేవు, శరీర స్వభావాలు లేవు, ఆయన మహాపరిశుద్ధుడు. ఇప్పుడు ఈ దేవుడు సృష్టిని ఎలా చేశారో మన వేదాలు ఏం చెబుతున్నాయో మీకు చదివి వినిపిస్తాను. ఋగ్వేదం 10వ మండలం 129వ సూక్తం 3వ మంత్రం చదువుతున్నాను. ఆది యందు గాఢాంధకారము ఆవరించి ఉండేది, లోకమంతయు అగాధ జలములతో నిండి ఉండేది. అప్పుడుండిన లోకము నిరాకారముగాను శూన్యముగాను ఆయను. గొప్ప దీక్ష ప్రభావం వలన తిరిగి ఉత్పన్నం చేయబడినది. ఒకప్పుడు ఈ భూమి
గాఢాంధకారమయంగాను జలమయంగాను ఉండేది, నిరాకారముగా శూన్యంగా ఉండేది. దాన్ని దేవుడు తన మహాశక్తి ద్వారా దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఋగ్వేదం 4వ మండలం 56వ సూక్తం 3వ మంత్రం చదువుతున్నా. ఎవడు ఈ భూమి ఆకాశములను కలుగజేసినాడు, ఆయన నిజముగా విశ్వమంతటా సత్క్రియలు చేయవాడు. ఆయన తాను సంకల్పించిన దాని విషయంలో దృఢచిత్తుడు. కదిలించ వీలు కానివియు సౌందర్యవంతమైనయు నిరాధారముగా నిలబడినవినగు ఈ భూమి ఆకాశములను ఆయన తన మాట ద్వారా పరిభ్రమింపజేయుచున్నాడు. అంటే ఈ భూమి ఆకాశాలు నిరాధారంగా దేవుని మాట వలన వాటి వాటి స్థానంలో ఉండి అవి తిరుగుతున్నాయి. పరిభ్రమింపజేయుచున్నంటే తిరిగేలా చేస్తున్నాడు అని అర్థం. ఋగ్వేదం 10వ మండలం 82వ సూక్తం 1వ మంత్రం చదువుతున్నాం. సృష్టికర్త నిశ్చలమైన మనసు గలవాడు, దృఢచిత్తుడు. ఆయన మొదట జలములను కలుగజేసినాడు, తదుపరి జలములందు తేలియాడుచున్న భూమి ఆకాశములను కలుగజేసినాడు. ఆయన వాటి పూర్వ సరిహద్దులను నిర్ణయించినప్పుడు భూమి ఆకాశములు విస్తరించినవి. కాబట్టి ఒకప్పుడు భూమి ఆకాశం జలమయంగా ఉండేది. దేవుడు వాటన్నిటిని కూడా సెటరేట్ చేసి అవి మనకు ఉపయోగకరమయ్యేలాగా ఆ దేవుడు చేశారు అని ఈ వేదాలు చెబుతున్నాయి. ఋగ్వేదం 10వ మండలం 121వ సూక్తం 5వ మంత్రం చదువుతున్నాం. ఎవని ద్వారా ఆకాశం విశాలపరచబడినదో, ఎవని ద్వారా భూమి స్థిరముగా నిలబడి ఉందో, ఎవని ద్వారా పరలోకము నక్షత్ర మండలము నిలబడినదో, ఎవడు ఆకాశంలో నీటిని కొలవగలడు, ఆయనను తప్ప ఇంకా ఏ దేవుడిని మేము హవ్యాలతో సేవిస్తాము. కాబట్టి ఈ భూమి ఆకాశాలు వాటి వాటి స్థానంలో నక్షత్ర మండలం ఇవన్నీ దేవుడి ద్వారా నిలబడి ఉన్నాయి. ఆకాశంలోని నీటిని దేవుడు కొలవగలడట. ఆయన అంత శక్తి సామర్థ్యం కలిగినవాడు. ఋగ్వేదం 10వ మండలం 121వ సూక్తం 7వ మంత్రం చదువుతున్నాను. అగాధ జలముల విశ్వమును ఆవరించి ఉన్నప్పుడు జీవాధారమైన ఆత్మ ఆ జలములపై ఆవరించి ఉండెను. ఆ జీవమూలమైన ఆత్మ వెలుగును కలుగజేసెను. ఆయన వల్లనే దేవతలను ఉత్పన్నమైనవి. ఆయనను తప్ప ఇంక ఏ దేవుడిని మేము హవ్యాలతో సేవిస్తాము. కానీ ఈ భూమి ఒకప్పుడు అంధకారమయంగాను జలమయంగాను ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఆ జలములపైన ఆవరించి ఉందట. ఆ ఆత్మే ఆ జీవమూలమైన ఆత్మ వెలుగును కలుగజేసిగా ఈ సృష్టి అంతా కూడా డెవలప్ అయిందని ఇక్కడ చెబుతున్నారు. ఋగ్వేదం 10వ మండలం 121వ సూక్తం 8వ మంత్రం చదువుతున్నాం. విశ్వమును జలరాశులు ఆవరించి ఉన్నప్పుడు, సృష్టికి మూలమైన శక్తి ఆ జలములపై ఆవహించి ఉన్నప్పుడు ఏ దేవుడు తన బలాధిక్యం చేత ఆ జలరాశులను తొలగించాడు. ఆయన యజ్ఞమునకు జన్మనిచ్చినారు. ఆయనే దేవతలందరిలో సర్వోన్నతమైన దేవుడు. ఆయన తప్ప ఇంకా ఏ దేవుడిని మేము హవ్యాలతో సేవిస్తాము అంటున్నాడు. కానీ ఈ దేవుడు దేవతలు ఎన్ని కోట్ల మంది ఉన్నా వాళ్ళందరిలో కూడా శ్రేష్టమైనటువంటి దేవుడు. ఈ భూమిని ఆవరించినటువంటి జలములన్నిటిని కూడా పక్కకు తొలగించి ఆయన భూమి ఆకాశాలను వేరు చేశారు అనుంది. ఋగ్వేదం 10వ మండలం 121వ సూక్తం 9వ మంత్రం చదువుతున్నా. దేవుడు భూజనులందరికీ తండ్రి. ఆయన మాకు ఏ హాని చేయుడు. ఆయన లోకమునకు ఏ కీడు చేయని ఆధారభూతుడు. ఆయన సర్వమును కలుగజేశాడు. విస్తారమైన జలరాశులను సంతోషమిచ్చు జలములను ఆయన కలుగజేసాము. ఆయనను తప్ప ఇంకా ఏ దేవుడిని మేము హవ్యాలతో సేవిస్తాము. కాబట్టి ఈ మంత్రం ఏం చెబుతుందంటే దేవుడు భూజనులందరికీ తండ్రి. ఇక్కడ మనం భాషా భేదం, దేశభేదం, కులభేదం, మతభేదాలు పెట్టుకొని కొట్టుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో మానవులందరికీ ఆయన తండ్రి, భూజనులందరికీ ఆయన తండ్రి అని మన వేదం తెలియజేస్తుంది. కాబట్టి ఈ వేదాలలో ఇంత బ్రహ్మాండమైనటువంటి సత్యాలు నిగూఢంగా ఉన్నందువలన, ఇవి మనకు ఎవరో చెప్పిన వాళ్ళు లేనందువలన, దేవుడు ఆ వేదాలు చదివే అవకాశం నాకు ఇచ్చినందువలన, ఆ వేదాల్లో ఇంతమంది సత్యాలు ఉన్నందువలన నేను వేదాలను ప్రేమిస్తున్నా. వేదాలను కూడా నేను నా గ్రంథాలుగా భావించుకుంటున్నా. బైబిల్ని వేదాలను కూడా రెండిట్లో కూడా నేను యెహోవా దేవుణ్ణి, యేసు ప్రభువుని, పరిశుద్ధాత్మని ముగ్గురు నేను వేదాల్లో చూడగలుగుతున్నా. దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప. ఇంకా కొంతమంది ఋషులు ఈ సృష్టికర్త ఎవరై ఉంటారు అని వాళ్ళు తర్జన భర్జన చేశారు.
వాళ్ళు ఏమంటున్నారంటే ఋగ్వేదం 10వ మండలం 81వ సూక్తం 2వ మంత్రం చదువుతున్నా. సృష్టికాలమున విశ్వకర్మ దేనిని ఆశ్రయించినాడు, ఎత్తటి నుండి ఎట్లు అతను సృష్టి కార్యమును ప్రారంభించినాడు, విశ్వదర్శకుడుగా విశ్వకర్మ ఏ స్థానమును నిలిచి భూమిని నిర్మించినాడు, ఆకాశమును ఏర్పరిచినాడు అంటున్నాడు. అంటే దేవుడు ఈ భూమి ఆకాశాలు చేయకముందు ఆయనకు ఒక బేస్ ఉండాలి కదా, ఆకాశం ఉంటే కదా దాని మీద నిలబడేది. ఈ రెండూ లేనప్పుడు ఆయన ఎక్కడ నిలబడి సృష్టిని చేసినాడు, సృష్టి ఎలా మొదలెట్టి ఎలా ప్రారంభించాడు అని వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు వాళ్ళల్లో వాళ్ళు. ఋగ్వేదం 10వ మండలం 129వ సూక్తం 6వ మంత్రం చదువుతున్నాం. ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చినది, ఎక్కడి నుండి ఇది ఉత్పన్నమైనది, దేవతలు సృష్టికి తర్వాత కలిగినవారు కావున ఈ సృష్టి ఎవరి వలన కలిగినది, నిజముగా ఎవరికి తెలుసు, ఈ లోకంలో ఈ సంగతి మనకు ఎవరు వివరంగా చెప్పగలరు అంటున్నారు. అంటే ముందేమో ఒక ఋషి ఈ విధంగా భూమి జలమయంగాను గాఢాంధకరమయంగాను ఉన్నప్పుడు దేవుని ఆత్మ జలములపైన ఉంది, ఆ ఆత్మ ద్వారా వెలుగొచ్చి ఈ జలములను వేరు చేసి ఈయన నిర్మించాడు అని చెప్పినారు ఒక ఋషి. అది ఇంకొక ఋషులు ఏమంటున్నారంటే ఈ సృష్టి ఎలా వచ్చింది, ఇది మనకు ఎవరు చెప్పగలరు, దేవతలను అడుగుదామంటే దేవతలు కూడా సృష్టికి తర్వాత వచ్చిన వాళ్ళు, ముందు సృష్టి ఎలా వచ్చింది ఎవరికి తెలుసు అని వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అప్పుడు ఒక ఆయన ఏమన్నారంటే ఋగ్వేదం 10వ మండలం 129వ సూక్తం 7వ మంత్రంలో ఒక కంక్లూజన్ ఇచ్చుకున్నారు వాళ్ళు. ఎవని వలన ఈ సృష్టి ఉత్పన్నమైనదో ఆయన దీనిని రక్షించవచ్చు, లయము చేయగలడు, ఆయన అత్యున్నతమైన ఆకాశము నుండి ఈ లోకమును పాలిస్తున్నాడు, ఆయనకు సమస్తము తెలుసు, ఆయనకు తెలియని ఎడల తెలిసిన వాడు మరి ఎవడో ఉండడు. ఈ సృష్టిని ఎవరు చేశారు ఆయనకే తెలుసు, ఎలా చేశారు, ఎట్లా ప్రారంభించి, ఏది ఫస్టో ఏది నెక్స్ట్ అనేది, ఏది ఎలా చేశారో ఆయన ఎక్కడ నిలబడి చేశారు అదంతా ఎవరికి తెలుసు అంట, సృష్టి చేసినోడికే తెలుసు అని వాళ్ళు అక్కడ కంక్లూజన్ చేశారు. అది ఇప్పుడు మనకు వేదాలలో సృష్టిని దేవుడు ఎలా చేశారో చెప్పబడింది, కానీ ఆ దేవుడి పేరు, ఆ సృష్టి ఆయన చేసిన క్రమము, ఆ డిసిప్లిన్ మనకి చెప్పబడలేదు. దానికి మనం ఈ ప్రపంచం అంతా ఆయిందే కాబట్టి మనం ఈ సొల్యూషన్ని మన బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యెహోవా దేవుడు ఆ వేదాలలో ఉన్నటువంటి ఆ క్వశ్చన్స్ అన్నిటినీ ఈయన ఇక్కడ యెహోవా దేవుడు ఆన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు బైబిల్ నుంచి చదువుతున్నాం. యెషయా గ్రంథం 45:12 చదువుతాం వినండి. భూమిని కలుగజేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని, నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. కాడు వేద ఋషులు వాళ్ళ తపోజ్ఞానం ద్వారా దేవుడు ఎలా చేశారో చెప్పారు, అది ఎవరు చేశారు అని డిస్కస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడక్కడ ఆ చేసిన ఆయన వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నారు. వాళ్ళకైనా మనకైనా ఏమని, భూమిని కలుగు చేసిన వాడు నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించాను, నా చేతులు ఆకాశం విశాలపరచును, వాటి సర్వసమూహం నేను ఆజ్ఞయించితినని దేవుడు చెబుతున్నారు. అక్కడ వాళ్ళు ఈ దేవుడు ఎవరా అని తెలుసుకోవడానికి డిస్కస్ చేస్తున్నారు, ఆశిస్తున్నారు. అక్కడ దేవుడు ఎవరు వాళ్ళకి దేవుడు చెప్పలేదు. దానికి ఆన్సర్ కానివ్వండి, మానవులందరికీ ఈ చింతకు ఆన్సర్ కానివ్వండి, ఇక్కడ యెహోవా దేవుడు చెబుతున్నారు నేనే చేశానయ్యా అని. యెషయా 45:18 ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను, నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. కాబట్టి వాళ్ళు ఏం చెబుతున్నారు, దేవుడు ఒక్కడే, భూజనులందరికీ ఆయనే తండ్రి, సృష్టిలో ఏది లేనప్పుడు ఆయన ఉన్నారు అని చెబుతున్నారు. ఇక్కడ యెహోవా దేవుడు చెబుతున్నారు యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు అని చెబుతున్నారు. యెషయా 48:13 నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చేయి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను, నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. వేదాల వాళ్ళు చెబుతున్నారు ఈ సృష్టిని ఈ విధంగా సిస్టమేటిక్గా చేసినటువంటి ఆ దేవుడు ఎవరు అంటున్నారు.
ఇక్కడ దేవుడు చెబుతున్నారు, నేనే అవన్నీ చేశాను అంటున్నారు. ఇర్మియా 51:15-16. నా జీవము తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. కాబట్టి ఆకాశ మండలంలో జలరాశులు ఉన్నాయని వేదం చెబుతుంది. ఆ జలరాశులు నా మాట ద్వారా కలిగినవి అని యెహోవా దేవుడు చెబుతున్నారు. కీర్తన 24:1-2. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. కాబట్టి వేదం ఏముంటుంది? ఒకప్పుడు భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది, జలములు భూమిని ఆవరించున్నాయి, దేవుడు వాటన్నిటిని తొలగించి అన్ని ఏర్పాటు చేశారంటున్నారు. అది నేనే చేశానని యెహోవా దేవుడు చెప్పి వాటికి సరిహద్దులు నేనే ఏర్పాటు చేశాను అంటున్నారు. కీర్తన 104:6-9 వరకు. దాని భూమి మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి, కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే అవి పారిపోయెను. కాబట్టి వేదం చెబుతుంది జలమయంగా ఉంది భూమి అని. దేవుడు ఓ నీళ్ళారా మీరందరూ ఒక పక్కకు పోండి అనగానే అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయంట. బైబిల్ చెబుతుంది. నీ ఉరుము శబ్దం విని నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను, పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పకై ఉండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే నీళ్ళన్నీ కూడా బరబరని పారిపోయిన పక్కకి, కొండలెక్కి పర్వతాలెక్కి దిగి దిగి వెళ్ళిపోయినాయట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇర్మియా 5:22. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుడు ఆ నీళ్ళన్నిటిని ఒక పక్కకి తోసేసి అవి మరలా వెనక్కి తిరిగి వచ్చి భూమిని కప్పకుండా ఉండనట్లు ఆ నీళ్లకు, ఆ సముద్ర జలాలకు దేవుడు ఇసుకను సరిహద్దుగా వేశారట. ఆ ఇసుక మనుషులు ఇల్లు కట్టుకోవడానికి పనికిరానటువంటి ఇసుక. ఆ ఇసుకతో అంత పెద్ద సముద్రాలని దేవుడు ఆపారు. ఆయన ప్రభావాన్ని, ఆ గొప్పతనాన్ని, ఆయన శక్తిని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఇసుక గనక మనుషులు ఇల్లు కట్టుకోవడానికి పనికొచ్చి ఇసుక ఉంటే, మనుషులు ఆ ఇసుక అంతటిని తవ్వకొచ్చి ఇల్లు కట్టుకుంటే మళ్ళా సముద్రం ఊరి మీదకి వచ్చేస్తుంది. కానీ అంత ప్రజ్ఞతో, అంత జ్ఞానంతో దేవుడు సృష్టిని అలా చేశారు. యోబు 38:10-11. దానికి సముద్రమునకు సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగములో పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా? దేవుడు జలాలన్నింటినీ కూడా పక్కకు తోసేసి భూమిని వేరు చేసినప్పుడు, ఓ నీళ్ళారా మరలా మీరు దాటిటు రాకూడదు అని ఆజ్ఞాపించారు. అప్పటి నుంచి అవి సముద్ర పొడ్డుకి, ఇసుక దగ్గరికి ఎంత హోరెత్తిన అలలు వచ్చినా సరే అక్కడికి వచ్చినాక జామ్మన కిందపడి వెనక్కి వెళ్ళిపోతాయి, కానీ ఆ ప్రవాహంతో ఊరి మీదకి రావు. యెషయా 45:18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. యోబు 26:7. శూన్య మండలముపైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యముపైని భూమిని వ్రేలాడదీసెను. భూమి ఆకాశాలు నిరాధారంగా ఉన్నాయి అని వేదాలు చెబుతున్నాయి. అదే ఇక్కడ దేవుడు చెబుతున్నారు, శూన్య మండలం పైన నిరాధారంగా దేవుడు భూమిని వ్రేలాడదీశారు అని. కీర్తన 33:6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. యెషయా 42:5.
ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. యోబు 26:7. శూన్య మండలముపైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యముపైని భూమిని వ్రేలాడ చేసెను. ఇప్పుడు ఆఖరగా యోబు 38:4-7 వరకు చదువుదాం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడనుంటివి? నీకు వివేకము కలిగియున్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు? కాబట్టి దేవుడు ఈ భూమి ఆకాశాలను కలుగజేసినప్పుడు, భూమిని ఆయన ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దానికి ఒక ఓపెనింగ్ సెరమనీ జరిగింది. దేవదూతలు అందరూ వచ్చి జయధ్వనులు చేయగా దేవుడు భూమిని శూన్యంలో నిలబెట్టారు అని, దానికి మూలరాతి వేశారు, దాన్ని కదలకుండా చేశారు. వేదాలలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఇక్కడ మనం ఆన్సర్ని చూడగలుగుతున్నాం. ఎక్కడైనా దేవుడు ఒకరే కాబట్టి. యెషయా 40:12-13. తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జానతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనిక చేత కొండలను తూచినవాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? కాబట్టి దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని చేసినప్పుడు భూమి ఇంత వైశాల్యం ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి, ఈ పర్వతములు ఇంత బరువు కలిగినటువంటి, ఇంత సైజు కలిగినటువంటి పర్వతములు ఉండాలి, ఇంత నీరు ఉండాలి అని కూడా అన్నిటిని ఆయన సెట్ చేశారు. ఎందుకంటే అవన్నీ కూడా ఆ విధమైన పరిణామాలు ఉండకపోతే భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు బ్యాలన్స్డ్గా తిరగదు. అది బ్యాలన్స్డ్గా తిరగాలంటే ఈ పర్వతాలకు ఎంత వెయిట్ ఉండాలా, నీళ్ళు ఎంత ఉండాలా, చెట్లు ఎంత ఉండాలా అని ఆయన సిస్టమేటిక్గా ఆయన చేశారు. కొండలను కూడా తూచారట. ఈ పర్వతం ఎంత ఉండాలి, హిమాలయాలు ఎంత ఉండాలి, అవి ఎంత ఉండాలని అలా తూచి దేవుడు ఏర్పాటు చేశారట. కాబట్టి ప్రియులారా, వేదాలలో సృష్టిని దేవుడు ఎలా చేశారో చెప్పబడింది. అది వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ యెహోవా దేవుడు ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ వేదాలలో ఉన్నటువంటి దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు ఒకరే. ఆయన భూజనులందరికీ తండ్రి అని వేదం చెబుతుంది, అదే బైబిల్ చెబుతుంది. ఎందుకంటే ఇద్దరికి తండ్రి ఒక్కడే కాబట్టి. కాబట్టి నీ మతం నా మతం, నీ గ్రంథం నా గ్రంథం, నీ కులం నా కులం అనేది కూడా మానవులు వాళ్ళ యొక్క లిమిటెడ్ జ్ఞానం ద్వారా ఈ డిఫరెన్సెస్ పెట్టుకొని విభేదాలు చెందడమే తప్ప అది దేవుడికి ఇష్టమైనటువంటి కథ కాదు. అది దైవజ్ఞానం లేమి వలన ఇలాంటివి వచ్చినాయని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏముందంటే యెహోవా దేవుడుని మనం చూస్తున్నాము. ఆయన భూమిని ఎలా చేశారు? చీకటమయంగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ జలముల మీద ఉండి దాని వెలుగు కలిగించినట్లుగా చూస్తున్నాం. కనుక అదే పరిశుద్ధాత్మ. బైబిల్లో చెప్తాం, ఆది కాండంలోకి వస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, దేవుని ఆత్మ ఆ జలములపైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని వెలుగు కలిగాను. కాబట్టి వేదాల్లో చెబుతున్నటువంటి సిస్టము, బైబిల్లో చెబుతున్నటువంటి సిస్టము, వేద ఋషులు అడుగుతున్న ప్రశ్నలకు యెహోవా దేవుడు ఆన్సర్ ఇస్తున్నారంటే యెహోవా దేవుడే యావత్ విశ్వానికి సృష్టికర్త. ఆయన అందరికీ తండ్రి కాబట్టి, వేద ఋషులు కూడా ఆయన సృష్టి కాబట్టి వాళ్ళ జిజ్ఞాసకి ఈయన ఆన్సర్ ఇస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. అయితే వేదాలలో యేసు ప్రభు దర్శనం కూడా ఉంది. శ్వేతాశ్వతర మహర్షి ఒక దర్శనం చెబుతున్నారు ఆయన. చూడండి, నేను చదువుతున్నాను. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3:8. సకలమైన అంధకారానికి అతీతమై సూర్యకాంతితో వెలిగి ఆ మహాపురుషుని నేను దర్శనం చేసుకున్నాను. ఆయనను ప్రత్యక్షం చేసుకోవడం వల్ల మాత్రమే మానవుడు మరణం నుండి తప్పించుకోగలడు. మరణం నుండి విడుదల పొందుటకు ఆయన తప్ప మరొక దారి లేదు. కాబట్టి ఈ శ్వేతాశ్వతర మహర్షి ఆయన దర్శనంలో ఒక మహాపురుషుడిని చూస్తున్నారు.
ఆయన సూర్యకాంతితో వెలిగేటటువంటి కాంతి కలిగి ఉన్నాడు. సకలమైన అంధకారానికి అతీతమైన వాడు. ఆయన్ని దర్శనం చేసుకుంటేనే మానవుడు మరణం నుంచి విడుదల పొందగలడు అని చెబుతున్నారు. ఇంకా అదే శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3:10 ఉందంటే, ఆ పరమపురుషుడు ఈ లోకమును ఎంతగానో జయించున్నాడు. ఆయనకు రూపము లేదు, శోకము లేదు. ఆ పరమపురుషుని తెలుసుకున్న వారు నిత్యజీవం పొందుతారు. ఆయనను ఎరుగని వారు దుఃఖమును పొందవలసినదే అన్నారు. అదే శ్వేతాశ్వత 3:12 ఆయన చెప్తున్నట్టే, ఈ పురుషుడు నిజముగా మహాప్రభు నియమించబడినవాడు. ఈయనే శాశ్వతమైన వెలుగు. ఆత్యంతము పరిశుద్ధమైన ఆ మోక్షమును అందుకునేటట్లు చేయుటకు గాను ఆయన అందరి మనసులను త్రిప్పుతాడు అన్నారు. అదే ఋషి అదే ఉపనిషత్తులో 4:15 చెబుతానంటే, తగిన సమయం వచ్చినప్పుడు ప్రపంచానికి రక్షకుడు ఆయన మాత్రమే. సకల లోకాలకు ప్రభు. సర్వజీవులలో దాగి ఉన్నది ఆయనే. దేవతలు ఋషులు ఆయనందే లీనమవుతారు. ఈ విధముగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు మరణబంధాలను నరికివేస్తాడు. మరణం నుండి మానవుడు విడుదలవుతాడు. ఇది నేను చదువుతున్నప్పుడు ఈయన ఎగ్జాక్ట్గా యేసు ప్రభువు అని నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే అవన్నీ కూడా యేసు ప్రభుకి సూట్ అవుతాయి. కాబట్టి ఈ వేద ఋషులు ఈ యేసు ప్రభు దర్శనాలు 30 దర్శనాలు నేను కనుగొన్నాను వేదాలలో. నేను ఒకటే శ్వేతాశ్వతర మహర్షి యొక్క దర్శనాన్ని మాత్రమే చెప్పాను. సమయాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి వేదాలు మనవే, బైబిల్ మనదే. వేదాలు ఉన్న దేవుడు, బైబిల్ ఉన్న దేవుడు మన దేవుడే. ప్రపంచం అంతటికి దేవుడే. ఆ పరిశుద్ధాత్మ ఆ భూమినప్పుడు కాపాడారు. యేసు ప్రభు తగిన సమయం వచ్చినప్పుడు ఆ రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు. ఆయన చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను. నా ద్వారా ఎవడనో తండ్రి వద్దకు రాడు అని చెప్పారు. నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అని చెప్పారు. కాబట్టి ప్రియులారా, ఈ నోట్స్, ఈ యొక్క ప్రిపరేషన్ నేను మీ ముందు పెట్టాను. కాబట్టి మీకు ఇది నిజమే అనిపిస్తే మీరు యేసు ప్రభువుని మీ రక్షకుడుగా స్వీకరించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం రక్షకుడు ఆయనే కాబట్టి. మీకు ఇది నచ్చకపోతే మీరు వదిలేయచ్చు. దానికి తగువ తంట విభేదం ఏమీ లేదు. కాబట్టి దేవుడు ఈ సందేశం ద్వారా ఎందరు హృదయాలను ఆకర్షిస్తారో వాళ్ళందరినీ దేవుడు దీవించాలని కోరుతూ నేను నా యొక్క ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.